ఇప్పుడు విగ్రహం ప్రతిష్టాపన జరిగిపోయింది. ఆ! ఉమ్. ఇప్పుడు మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? కార్యాచరణ జనం ఆల్రెడీ శపథాలు తీసుకున్నారు, ఒట్లు పెట్టేటోళ్ళు ఒట్లు పెట్టుకున్నారు. పగలగొట్టేస్తారండి? బరాబర్ జరుగుతుందేమో అండి. మనం ఎట్లా చెప్తాం, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయింది అది. అది ప్రజలు ఇప్పుడు నిర్ణేతలు. ప్రజలు ఆల్రెడీ పగలగొట్టారు కదా. ప్రజలు ఇంతకుముందు కూడా పగలగొట్టారు కదా. ఎప్పుడు పోలీస్ పోస్టే పెడతారా? ప్రభుత్వం కానీ ఆ ప్రాంతంలో ఆ కుటుంబ సభ్యులకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ఆగండి, మీరు కొద్ది రోజులు ఆగండి, దీని మీద చర్చ జరగనియండి. అరే వాళ్ళ సాంస్కృతిక ఆ సలహా మండలి వాళ్ళకు కూడా తెలియదండి. వాళ్ళ మీటింగ్ పెట్టి మేము అడుగుమని చెప్పండి. వాళ్ళకు తెలియదు, దాంట్లో అందరూ ఎవరు ఒప్పుకుంటలేరు దాంట్లో. మరి ఆ సలహా మండలి దేనికి పెట్టి గడివీక పెట్టిరు ఆడ చుట్టూ మొత్తం దాని చుట్టూ రవీంద్ర భారతి చుట్టూ గడ్డివీకల్నా? రేపు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రోజు కడిగి పాలాభిషేకాలు చేయాలి వీళ్ళంతా. ఈ కమిటీలో అంతా మా దరువేలన్న అంజన్న వీళ్ళంతా పోయి కొంతమంది రివర్స్ అయితేనే ఉన్నారు. లేకపోతే ఆ కల్చర్ మినిస్టర్ పోయి కూడా అదంతా మొత్తం చేసి దాని చుట్టూ పరిరక్షణ చేసి రోజు గంట సేపు వాళ్ళు చౌకీదారికి పని చేస్తారు ఆడ. సినిమాటోగ్రఫీ మినిస్టర్ వచ్చి ఆడ చౌకీదారికి చేస్తారా? ముఖ్యమంత్రి వీళ్ళందరినీ పర్యవేక్షణ చేస్తారా? ఉండదు అది. ఇప్పుడు కడుపు గాలి ఉన్నది. ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్ చేసిన దాంట్లో వాస్తవం ఉందని మీరు కూడా ఒప్పుకున్నారు కదా. మరి ఆ కుటుంబం వాళ్ళు కూడా ఎందుకు రేపు పొద్దుగాల ఇప్పుడు ప్రభుత్వం హానర్ చేసినటువంటి ఒక పెద్ద మనిషి జర్నలిస్ట్ ఎడమకాలి చెప్పులు అన్నాడు. చెప్పులతో పాటు ఎడమకాలి చెప్పులు తీసి మెడ దండ చేస్తామని చెప్పారు. రేపు దండ వేస్తే ఇన్సల్ట్ ఎవరికి జరుగుతుంది? మరి ఆగొచ్చు కదా. వాళ్ళకి ఏం తొందర వచ్చింది?